హలో అండి. నమస్కారం. ఇప్పుడు మనము సిఎస్ఎస్ వెబ్‌సైట్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. సో, లేఅవుట్ అంటే మనందరికీ తెలుసు. లైక్ సెట్ ఆఫ్ ఆర్డర్ గానివ్వండి, లేకపోతే ఒక సెగ్మెంట్‌గా ఉండడం కానివ్వండి అని మనం అనుకోవచ్చు. కదండీ! ఒక వెబ్‌సైట్ అనేది మనం దేనితో ఫస్ట్ బేసిక్‌గా స్టార్ట్ చేస్తాము హెచ్‌టీఎంఎల్‌తో కదా! సో, ఆ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసేసి సిఎస్ఎస్‌ని యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ లేఅవుట్ ఎలా ఉండాలో ఇక్కడ మనం డిసైడ్ చేస్తున్నామనమాట అండి. సో, దాంట్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా డిస్‌ప్లే అవుతుంది అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను. అండ్ ప్రాక్టికల్ పార్ట్‌లో కూడా మనము మిగతా ఇన్ఫర్మేషన్ అంటే ప్రాక్టికల్‌గా రియల్ టైమ్‌లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా అక్కడ చూసేద్దాం. సో, ఇక్కడైతే మీరు చూసినట్టుగా నేనైతే ఇక్కడ ఒక సంథింగ్ లేఅవుట్ లాంటిది ఇక్కడ లైక్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా! సో, బేసిక్‌గా మనకి సిఎస్ఎస్‌లో లైక్ 4 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి హెడర్, సెకండ్ వన్ వచ్చేసి నావిగేషన్ బార్, ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి మెయిన్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫూటర్ అనేసి ఉంటుందండి. సో, యెస్. ఇవన్నీ గూడా మనం ఒక వెబ్‌సైట్‌లో ఇవన్నీ గూడా పార్ట్స్ అనమాట. ఇవన్నీ గూడా ఇలా ఆర్డర్‌గా ఉండాలనమాట అండి. మనం ఏ వెబ్‌సైట్ క్రియేట్ చేసినా కూడా ఇదే ఆర్డర్‌గా ఉండాలి. ఫూటర్ ఎళ్లి ఫస్ట్‌లో ఉండి, నావిగేషన్ మెన్యూ వచ్చేసి లాస్ట్‌లో ఉండి, మెయిన్ కంటెంట్ వచ్చేసి పైకి వెళ్ళడం ఇలా ఉండకూడదు. ఒక వెబ్‌సైట్ అంటే ఇక్కడ నేను ఎలా చూయించానో అదే ఆర్డర్‌లో ఉండాలనమాట. సో, అది మనం సిఎస్ఎస్ వెబ్‌సైట్ లేఅవుట్ యూజ్ చేసేసుకొని ఫార్మ్ అనేది చేసేస్తాము. ఓకే. ఇక్కడ మనము ఫస్ట్ హెడర్ గురించి మాట్లాడుకుందామండి. హెడర్‌లో బేసిక్‌గా ఏముంటుందంటే ఒక వెబ్‌సైట్ బేసిక్‌గా మనం వెబ్‌సైట్స్ చేస్తున్నప్పుడు ఈ హెడర్ అనేది పెడతాం కాబట్టి, ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన లైక్ టైటిల్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా నేమ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ హెడింగ్‌లో ఏదన్నా ఉండాలో అది మొత్తం కూడా ఇక్కడ హెడర్‌లో ఉంటుంది. అంటే మీరు ఒక కంపెనీకి ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఉంటే ఆ కంపెనీ లోగో కానివ్వండి, ఆ కంపెనీ నేమ్, లేకపోతే ఆ కంపెనీ అడ్రస్, అలాంటివి మెయిన్ థింగ్స్ ఆ కంపెనీని వెంటనే డిస్‌ప్లే చేసే థింగ్స్ అన్నీ కూడా హెడర్‌లో ఉంటాయన్నమాట. బేసిక్‌గా నేమ్స్ ఉంటాయి. నేమ్స్, లోగోస్ అలా ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి నావిగేషన్ మెన్యూ. ఈ నావిగేషన్ మెన్యూలో మనకి ఏముంటుందంటే జనరల్‌గా నావిగేట్ అవ్వడానికి అంటే మెయిన్‌లీ లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే మనము యూజర్స్ అనేవాళ్ళు నావిగేట్ అవ్వడానికి జనరల్‌గా ఇక్కడ మనము లింక్స్ మనము మెయిన్‌లీ ఇక్కడ పెడతామండి. తర్వాత వచ్చేసరికి మెయిన్ కంటెంట్ అంటే ఒక వెబ్‌సైట్‌లో మనము ఏదైతే ఈ హెడర్, ఈ ఫూటర్ ఇవన్నీ తీసేస్తే ఒక కంటెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు పైథాన్ లైఫ్ లైక్ వెబ్‌సైట్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఒకసారి బ్రౌజింగ్‌కెళ్ళి, గూగుల్‌కెళ్ళి లేకపోతే క్రోమ్‌లోకెళ్ళేసి pythonlife.in అనేసి టైప్ చేయండి. మన వెబ్‌సైట్ అనేది మీకు కనిపిస్తుందనమాట. సో, అక్కడ ఏముంటుంది ఫస్ట్‌గా మన వెబ్‌సైట్ అనుకోనివ్వండి ఇది. ఫస్ట్ ఏముంటుంది పైథాన్ లైఫ్ అనేసి మా లోగో ఉంటుంది. ఓకే. నేమ్ ఉండేసి ఇక్కడ లోగో ఉంటుంది. తరువాత మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మా కంపెనీకి సంబంధించిన అసలు మేము ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఇది కంటెంట్ అనమాట. లాస్ట్‌లో ఏముంటాయి, మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అంటే నంబర్స్ కానివ్వండి, లేకపోతే మా స్టూడెంట్స్ లైక్ అచీవ్ అయిన జాబ్స్ ఏమైనా ఉంటే అవి కానివ్వండి, లేకపోతే లైక్ రివ్యూస్ అయి ఉండొచ్చు. మా స్టూడెంట్స్ అందరూ లైక్ రివ్యూస్ ఏదైతే ఇచ్చారో ఆ పిక్స్ ఉండడం కానివ్వండి, మా ఫర్దర్‌గా డీటెయిల్స్ లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా అడ్రెసెస్ ఏమన్నా ఉంటే అలాంటివి ఇక్కడ ఉంటాయన్నమాట. లాస్ట్‌లో ఫూటర్‌లో అనమాట. సో, ఇలా మనం పైథాన్ లైఫ్ మీరు లైవ్‌గా ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నట్టయితే ఒకసారి వెళ్ళి చూసేసి రండి. మీకు ఒక వెబ్‌సైట్ ఎలా ఉంటుందో, ఓకే లేఅవుట్ అంటే ఇది అనేసి నేను ఇక్కడ థియరిటికల్‌గా చెప్తున్నాను. మీరు రియల్ టైమ్‌లో చూసేయొచ్చు. అండ్ నేను ఈ కాన్సెప్ట్ తర్వాత నేను ప్రాక్టికల్‌గా కూడా రియల్ టైమ్‌గా చూయించడం జరుగుతుంది. సో, యెస్. ఇక్కడ మెయిన్ కంటెంట్ అనేసి ఉంటుంది కదా! ఈ మెయిన్ కంటెంట్ అనేది జనరల్‌గా 3 టైప్స్‌లో డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఎందుకు మరి 3 టైప్స్‌లో ఒకే టైప్‌లో ఉంటే సరిపోతుంది కదా అంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో యెస్ నువ్వే. నువ్వు ఓన్లీ ఫోనే యూజ్ చేస్తావా?
కాదు కదా. ఒక్కోసారి నీ కంఫర్ట్ని బట్టి ట్యాబ్ యూస్ చేస్తావు, ల్యాప్టాప్ యూస్ చేస్తావు, డెస్క్టాప్ యూస్ చేస్తావు. నేను ఒకేలాగా ఒకే కంటెంట్ ఒకటే మాదిరిగా పెట్టేస్తే నీకు ఇక్కడ అంటే నువ్వు ఫోన్లో చూసినట్టు ల్యాప్టాప్లో ఉండదు, ల్యాప్టాప్లో చూసినట్టు ట్యాబ్లో ఉండదు, మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అవుతుంది. సో దానికోసం మనము ఈ మెయిన్ కంటెంట్ అనేది 3 టైప్స్గా ఉంటుందన్నమాట. సో అదేంటో రండి ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ టైప్ ఎందుకంటే బ్రౌజింగ్ ఫర్ మొబైల్ అనమాట. అంటే ఒక మొబైల్ బ్రౌజ్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మంచిగా ఉండడానికి ఒక ఫస్ట్ ఫేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్ అనేది ఇలా నార్మల్గా ఇలా ఉంటుంది, ఇది జస్ట్ ఇలా ఉంటుంది, పక్కన ఉండదు, జస్ట్ ఈ కంటెంట్ ఉండి పైన కింద అలా ఉంటుంది. సెకండ్ టైప్స్లో అయితే మనము ట్యాబ్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, మనము యూజ్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ టైప్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా. లైక్ మీరు యూట్యూబ్ చాలా చూస్తుంటారు కాబట్టి యూట్యూబ్ చూసేటప్పుడు కూడా మనము లైక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనము ట్యాబ్లో ఒకలాగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, మీ మొబైల్లో చూస్తే ఓన్లీ 1 రోలో కనిపిస్తుంది, ట్యాబ్ ఓపెన్ చేస్తే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే కామెంట్స్ అనేవి కింద రావు, సైడ్కి వస్తాయి, సంథింగ్ చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. సో ఎవ్రీథింగ్ మనం డివైజెస్ మార్చి అప్పటికి ఆ ఇంటర్ఫేస్ అనేది మీరు యూజ్ చేస్తున్నది ఒకటే యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ వేరేగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అలాగే మనకి ఒక వెబ్సైట్ క్రియేట్ అవ్వాలి అన్నా కూడా, ఒక వెబ్సైట్ చేయాలి అన్నా కూడా మనము అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. లైక్ ట్యాబ్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ కూడా ఇంటర్ఫేస్ అనేది మంచిగా ఉండేలా చేయాలి. సో అన్నిటికీ సపోర్ట్ చేయాలి బేసిక్గా. సో సెకండ్ టైప్ వచ్చేసి ఇలా ట్యాబ్స్, ల్యాప్టాప్స్కి యూస్ చేస్తాం. అండ్ థర్డ్ టైప్కి వచ్చేసరికి డెస్క్టాప్కి మనము యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, ఇలా మనకి మెయిన్ కంటెంట్ అనేది ఇలా ఇన్ని టైప్స్గా ఉంటుంది. దీని యూస్ అసలు ఎందుకు ఇలా చేస్తారని కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఫూటర్ అనేసి చెప్తున్నాను. ఫూటర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి లాస్ట్కే ఉండాలి అండి. అండ్ ఈ ఫూటర్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇంకా అంతా అయిపోయింది చెప్పేది. లైక్ ఒక వెబ్సైట్ తీసుకుందాం జనరల్గా, వాళ్ళు అన్నీ ఇస్తారు, వాళ్ళ కంటెంట్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎలివేట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఏముంటుంది, ఇలా చిన్నగా వాళ్ళకి లైక్ ఫోన్ నంబర్ కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, ఓకే, ఇలాంటి మినిమల్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ లాంటివి అన్నీ కూడా మనకి ఫూటర్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక వెబ్సైట్ లేఅవుట్ అనమాట. మనం CSS యూజ్ చేసి ఈ వెబ్సైట్ లేఅవుట్ని ఇలా చేస్తున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇది మిస్ చేస్తారు. అన్నీ నేర్చుకుని ఎలా స్టైల్ యూజ్ చేయాలి, ఎలా స్టైల్ అప్లై చేయాలి అవన్నీ నేర్చుకుంటారు. ఒక వెబ్సైట్ మనం ప్రిపేర్ చేయాలంటే ఈ ఐడియా అనేది చాలా ఉండాలండి. సో ఇది నేను లైక్ ప్రాక్టికల్గా ఇప్పుడు నెక్స్ట్గా చూపించబోతున్నాను. సో మిస్ చేయకుండా చూసేయండి. And thank you so much for watching this video. Stay tuned for further videos. Thank you so much.